చాలాసార్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం చాలా కష్టం. మనకంటూ ఒక ప్రీ థాట్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, ఒక నలుగురు శవాన్ని మోసుకెళ్తున్నట్టుగా మన జీవితాన్ని, మన కోరికలు, మన పరిస్థితులు, మన చుట్టూ ఉండే మనుషులు మనల్ని మోసుకెళ్తూ ఉంటారు. ఆ కోరికల మీదే, ఆ పరిస్థితుల మీదే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లేకపోతే మనం చచ్చిన వారమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, పిల్లలకి మనం ఏం నేర్పిస్తామంటే, నువ్వు బాగా కష్టపడాలి. లిటరల్లీ వాళ్ళ మనసులో దేవుడు పెట్టిన విజ్ఞతను, శక్తిని, బలాన్ని కొన్నిసార్లు పేరెంట్స్, టీచర్స్ చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరో సక్సెస్ ని చూపించి, ఇదిగో పలానా వ్యక్తిలాగా నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి దేవుడు ఏదైతే ప్రణాళిక రచించి ఉన్నాడో ఆ ప్రణాళికను చంపేస్తారు. మీరు గమనించినట్లయితే గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప సైంటిస్టులు స్కూల్ నుంచి బయటికి త్రోసివేయబడ్డవారు, మనుషుల చేత అసహించుకోబడిన వారు, కానీ లోకానికి వెలుగుతున్నారు. ఈ రోజు యేసుక్రీస్తు వారు సిలువను చూసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మనము చచ్చి ఉన్నామని గుర్తించినంత వరకు కూడా మనం తిరిగి లేపబడలేము. లేదు, నేను బ్రతికే ఉన్నానండి, నేను బాగానే ఉన్నాను అనుకున్న వారికి ఈ సిలువతో ఏ సంబంధం ఉండదు. నా నడతకిను, నా ఆలోచనలకు ఏ సంబంధం లేదు. నా ప్రభువు తిరిగి లేపాలి అని సిలువ వైపు చూడగలిగితే, ఆ సిలువ ద్వారా, ఆ సిలువలో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు చూసారా, అలా మనల్ని కూడా తిరిగి లేవనెత్తాలి. నువ్వు చచ్చిన స్థితి నుండి తిరిగి లేవనెత్తబడ్డావు.